ఎన్ఎస్డి న్యూస్ కి స్వాగతం. వరద బాధితులకు అన్ని విధాల అండగా ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లోని ఏ ఒక్కరు కూడా ఆకలితో పడుకోకూడదు. అవసరమైన అన్ని చర్యలు చేపట్టండి. పోలవరం వరద ముంపు ప్రాంతాల్లో అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దిశానిర్దేశం. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో పోలవరం చింతలపూడి ఎమ్మెల్యేలు బాలరాజు, రోషన్, జాయింట్ కలెక్టర్ లావణ్య, వేణి సహా పలువురు నాయకులు అధికారులతో కలిసి శనివారం ఉదయం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని వేలేరుపాడు, కుక్కునూరు గ్రామంలోని వరద ముంపు ప్రాంతాల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కాలినడకన పర్యటించారు. వరద ముంపు ప్రాంతాల్లో సర్వస్వం కోల్పోయిన బాధితుల్ని పరామర్శించిన చింతమనేని అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చిన మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేలు. మినిమం ఉండాలి కదా సెన్సర్కి. డెఫినెట్లీ కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నాడు? నిన్న కూడా అప్లై జరిగిందండి. చూసుకోగలరు సార్ ఆర్డీఓ గారు. మీరు ఇట్లా చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా. మంత్రి గారు వచ్చి ఇంట్లో వచ్చింది వచ్చేప్పటికి అన్ని కరెక్ట్ చేయాలి కదా. మీరు మన ఇళ్ళలో జరిగితే మనమేమా బాధ్యతగా పెట్టండి. భోజనం కూడా పర్ఫెక్ట్గా పెట్టండి. లేదంటే మేమే ప్రెస్ అక్కడ పోయి పోతుంది గవర్నమెంట్ ఇస్తుంది ప్రమాణం పెట్టారు. ఇంకా ఆర్డీఓ గారు మీరు ఇట్లా మీరు ప్లానింగ్ లేకపోతే కష్టం. ఏదో చేసేసామంటే ఎట్లా? ఎన్ని వాళ్ళకి సుమారు ఎంత అవసరం అవుతుందో మీరు ఆర్డర్ చెప్తే ఏడులో దొరకదు. ఎందుకంటే ఏం బాగలేదు. అవన్నీ కూడా ఎక్కడ లోటు లేకుండా చూడండి. బర్గాలు కూడా తెప్పించామన్నాడు, గడ్డి కూడా తెప్పించామని. తర్వాత ఇచ్చే డబ్బు తప్పట్లా కానీ టయానికి కోట్ల టిఫిన్ పెట్టలేదంటే అవసరం ఉంటుంది. ప్రాణం పక్కనేమో ఆస్తులు పోయింది, పక్కనేమో వాన వండుకుంటాక లేదు. మనం పెట్టేదా టైంకి పెట్టాలి. ఇబ్బంది వచ్చేస్తున్నాయి మేడం. ఎవరు ఏమేం కావాలి మీకు? ఏమేం కావాలి చెప్తా. బంగాళదుంపలు కావాలి సార్, ఇలా తర్వాత వంకాయలు చెప్పేమో, తర్వాత టమాటాలు కావాలి సార్, సాల్ట్ కావాలి. ఎంత కావాలి? అదమ్మా ఇంకా 3 రోజులు సరిపడి నీకు ఏమేం కావాలో చెప్పు. 400 మందికి సరిపడా ఉప్మా రవ్వ ఒక 2 బస్తాలు రండి. ఉప్మా రవ్వ 2 బస్తాలు రాయండి. 250 వేస్తారు, 200 వేస్తారు. కందిపప్పు
ఏం చెప్పాడు ముఖ్యమంత్రి గారు? ఏం చెప్పాడు? మీరు చేస్తుందండి ఇక్కడ టైం అంతా ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు వాటర్ ట్యాంకర్ ఇక్కడ పెట్టిస్తాం. వాటర్ ట్యాంకర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇంకో ట్యాంకర్ వస్తామా? ఏ లోటు రాదు. టిఫిన్ కూడా అందరు ఇక్కడ పక్కన ఆస్తులు పోయి, ఇల్లు పోయి, పశువులు గడ్డి పోయి, ఇదే వస్తువులు తడిసిపోయి ఉసురు మంది నడుస్తుంది. మీరు కొనుక్కొచ్చి భోజనం పెడతా కూడా మీకు బాధ ఉంది. ఎవరికి ఆకలితో పడుకోకూడదు చూసుకోండి. ఎక్కువైనా